ఇంకేమనుకుంటున్నారు కార్యక్రమాలు అనసూయ అభిమాన సంఘంలో ఉన్నారు కదా, అంటే ఈ పార్టీ శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే. శివాజీ ఆంటీ అంటున్నారు కదా అనసూయని, అందుకే శివాజీని మేము అంకుల్ అంటున్నాం కదా. మరి శివాజీ గారు ఒక అనసూయనే కాదు, శివాజీ గారు ఎప్పుడు అనసూయని ఆంటీ అనలేదండి. అది మీరు అన్నది కరెక్షన్ చేసుకోవాలేమో. కాదా? అనలేదు. అన్నది కదా అనసూయ బయట. అనసూయ అనేది ఏంటంటే కొంతమంది ఆంటీ అని సంబోధిస్తున్నారు అంటే శివాజీ గారు కూడా నాకు శివాజీ గారు పదం ఉపయోగించిందా? ఉపయోగించింది. ఓకే, అటువంటి సరిగా ఫాలో అవుతుంది కొన్ని సరిగ్గా గమనించారు. ఎందుకంటే మేము చాలా ప్యూర్ గా ఉంటామండి, అంటే మీరు వీడియోస్ స్వచ్ఛబద్ధంగా ఉంటాం. ఫాలో అవుతలేరు మీరు అనసూయ వీడియోలు. ఆ పదం నేను నిజంగా గమనించలేదు, చూసినప్పుడు మరి నేను గమనించలేదు సరిగా. మొత్తం వీడియో చూడలేదు, మొత్తం సంథింగ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మరి శివాజీ గారు కూడా బిగ్ బాస్ కాంటెస్ట్ లో చాలా మంది వచ్చారు. అందులో సంజన గారని ఒక ఉన్నారు. సంజన గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె చివరి వరకు కూడా బిగ్ బాస్ దాదాపు చివరి వరకు కూడా ఉన్నారు. సంజన గారిని పట్టుకొని శివాజీ గారు ఆంటీ అని ఎందుకన్నారు? సంజన ఆంటీ అని, ఆంటీలు కూడా చివరి దాకా వస్తారు నిరూపించారు అని సంజన అని ఆంటీ అనడం తప్పు కదా శివాజీ? మరి స్త్రీలను నిజంగా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే సంజనాన్ని పట్టుకొని, సంజన కంటే శివాజీ గారు ఆంటీ వయసులో ఉందా అతనికి? శివాజీ గారు సంజనాన్ని అవమానం చేయలేదా? అంటే అవమానం అనక్క ఎగతాళి కాదా? ఫన్ అయి ఉండొచ్చు, ఇట్స్ నాట్ మేబీ నాట్ ఇన్సల్ట్. చివరికి సంజన గారు కూడా చాలా బాధపడి ఉంటారు, ఎవరైనా బాధపడతారు. ఎందుకన్నాడు అంటారు సంజన ఆంటీ అని? అతనికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎగతాళి స్వభావం, అది ప్రతిష్ట మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. అది అంత పబ్లిక్ గా, అది బిగ్ బాస్ లోపలిది కాదు ఇంటర్వ్యూ. బిగ్ బాస్ లోపల ఉన్నది వేరు. బిగ్ బాస్ లోంచి ఆమె ఎగ్జిట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అక్కడ సంజనాన్ని పట్టుకొని ఆంటీ అని శివాజీ అనాల్సిన అవసరమే వచ్చింది అతనికి. అతని వయసు ఎంత, సంజన వయసు ఎంత, శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆమెది. ఒకవేళ ఆమె ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. ఆమె ఎంత హర్ట్ అయి ఉంటుంది అంటే శివాజీ గారికి ఆడవాళ్ళ పట్ల కొంత ఎగతాళి స్వభావం ఉంది అనేటువంటి క్లియర్గా లైవ్ ఎగ్జాంపుల్, అది విత్ ప్రూఫ్. మరి అటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి ఏం సందేశం ఇస్తాడు అతను? అక్కడే ఎంతో మంది బిగ్ బాస్ లో సంజన గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీరు చూసే ఉంటారు చివరి వరకు. బిగ్ బాస్ చాలా వరకు కూడా, బిగ్ బాస్ అనేది ఒక ప్రతిష్టమైనటువంటి షో. ఆమె దాదాపు చివరి కొనసాగింది. బుజ్జిగాడి సినిమాలో ఉంది సంజన, ఆమెనే కదా, ఆమెనే. దాదాపు చివరి వరకు కూడా ఆమె తన యొక్క అభిమానుల యొక్క ఓటింగ్ ద్వారా కూడా ఆమె చివరి వరకు ఉంది. మంచి పర్ఫార్మెన్స్, మీరు కూడా ఓటేసినట్టు అందరు అభిమానులు ఉన్నారు. ఎస్, మరి అటువంటి సందర్భంలో మరి సంజన గారిని ఒక మహిళను పట్టుకొని ఎందుకు అవమానించాడు? మరి ఒక మగవాడు బయటకు వచ్చినప్పుడు అంకులని ఎందుకు అనలేదు శివాజీ? చాలా మంది బయటకు వచ్చారు కదా, ఎగ్జిట్ మగవాళ్ళు కూడా బయటకు వచ్చారు. శివాజీ నువ్వు అంకుల్ కూడా వచ్చారని ఎందుకు అనలేదు? అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్? శివాజీ చెప్పాలి, శివాజీ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్ చెప్పు నువ్వు ఫస్ట్. అంటే మగవాడిని అంకుల్ అనలేదని ఫీల్ అవుతున్నారా మీరు? అంటున్నారా? ఆయన ఆడవాళ్ళ పట్ల అతనికి ఉండేటువంటి అభిప్రాయం ఒక ఎగతాళితనం. ఆ మహిళలంటే చిన్న మగవాళ్ళని ఎందుకు అంటలేడు? శివాజీకి మహిళలంటే చిన్న చూపు. అందుకే కేవలం సంజనాన్ని పట్టుకొని ఆంటీలు కూడా వచ్చారన్నారు. మరి మగవాళ్ళని పట్టుకొని అంకుల్స్ కూడా వచ్చారని ఎందుకని లేదు? అది ఖచ్చితంగా అతనికి మహిళల పట్ల ఉండేటువంటి తక్కువ భావం, ఎగతాళి భావం. శివాజీ అన్నదాంట్లో తప్పుందంటారు అయితే ఆ రోజు ఎవరు డ్రెస్ విషయంలో? ఎప్పుడు అటువంటి వ్యక్తి, అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కూడా అతను అన్నటువంటి మాటలు చాలా మందికి రుచించలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.